ఇప్పుడు మనకి ఈ చంక రౌండ్ వచ్చేసి ఆది బ్లౌజ్ యొక్క చంక రౌండ్‌కి కరెక్ట్‌గా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనం చంక రౌండ్‌ని చెక్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆది బ్లౌజ్‌కి చంక రౌండ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. చూడండి, ఆది బ్లౌజ్‌లో నుంచి చంక రౌండ్‌ని కొలుచుకునేటప్పుడు బ్లౌజ్‌ని బ్యాక్ పార్ట్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ చూసారా మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా! కరెక్ట్‌గా ఈ జాయింట్ దగ్గర నుంచి ఇలా కొలుచుకోవాలి. చూసారా? మనకి చంక రౌండ్ ఎంత వచ్చింది? 10 ఇంచులు. ఇప్పుడు ఇక్కడ కూడా మనకి 10 ఇంచులు రావాలి. చూడండి, ఇక్కడ మీరు కొలుచుకునేటప్పుడు చంక రౌండ్‌ని 2 విధాలుగా కొలుచుకోవచ్చు. నేను 2 విధాలుగా కూడా చూపిస్తాను. మీకు ఎలా ఈజీగా ఉంటే మీరు అలా కొలుచుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇక్కడి నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొలుచుకోవాలి. అంటే షోల్డర్ ఖర్చుతో కలిపి కొలుచుకోవాలి. చూసారా? మనకి 10 ఇంచులు కరెక్ట్‌గా సరిపోయింది. మీరు ఇలా అయినా కొలుచుకోవచ్చు. లేదంటే చంక రౌండ్ చుట్టూ ఖర్చు డ్రా చేసుకొనైనా కొలుచుకోవచ్చు. అంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్ జాయింట్ చేయాలి అంటే ఖర్చు కావాలి కాబట్టి ఈ విధంగా చంక రౌండ్ చుట్టూ ఖర్చు డ్రా చేసుకొనైనా కొలుచుకోవచ్చు. అర్థమైంది కదా! మీరు ఇలా కొలుచుకునేటప్పుడు ఈ షోల్డర్ ఖర్చు హాఫ్ ఇంచి వదిలేసి ఈ విధంగా కొలుచుకోవాలి. చూసారు కదా! మనకి 10 ఇంచులు కరెక్ట్‌గా సరిపోయింది. ఇందులో మీరు కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదండి. మీరు చంక రౌండ్‌ని కొలుచుకునేటప్పుడు 2 విధాలుగా కొలుచుకోవచ్చు. 1, ఈ షోల్డర్ ఖర్చుతో కలిపైనా కొలుచుకోవచ్చు. 2, ఈ షోల్డర్ ఖర్చు వదిలేసి చంక రౌండ్ చుట్టూ ఖర్చు డ్రా చేసుకొనైనా కొలుచుకోవచ్చు. మీకు ఎలా ఈజీ అనిపిస్తే మీరు అలా కొలుచుకోండి.